హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఈరోజు సాటర్డే. సో ఎర్లీ మార్నింగ్ 5:30కే లేచా అనమాట. బికాజ్ ఈరోజు ఒక కార బూందీ ఆర్డర్ ఉంది, అది ప్రిపేర్ చేయాలి. అండ్ దట్టు నేను ఈరోజు హెన్నా పెట్టుకోవాలి. సో నా వర్క్ చేసుకుంటూ కూడా సెల్ఫ్ ప్యాంపరింగ్ అయితే మర్చిపోకుండా చేసుకుంటూ ఉంటాను. బికాజ్ ఖచ్చితంగా నా సెల్ఫ్ ప్యాంపరింగ్ నేను ఎక్కడ మిస్ అవ్వనండి. సో ఈరోజు అయితే హెన్నా పెట్టుకుంటున్నాను. టీ డికాషన్లో వేస్తాం కదా, టీ డికాషన్ అండ్ ఒక ఎగ్ వైట్ ఉంటుంది, ఎగ్ వైట్. సో అన్నీ కలిపేసి వేసుకుంటాను అనమాట. హెన్నా వీక్లీ వన్స్ లేదంటే మంత్లీ వన్స్ అట్లా పెట్టుకుంటూ ఉంటాను. మస్ట్ అండ్ షుడ్గా సెల్ఫ్ ప్యాంపరింగ్ చేసుకోకపోతే మనకి సాటిస్ఫాక్షన్ ఉండదు. అండ్ హెన్నా బయట కూడా పెట్టించుకోవచ్చు, కాకపోతే ఏంటంటే ఇంట్లో వీలున్నప్పుడు పెట్టుకోవచ్చు కదా, బయట ఎందుకు అని చెప్పేసి. సో ప్రస్తుతానికి తలకి హెన్నా పెట్టేసుకొని ఫస్ట్ అయితే క్లీనింగ్ అవన్నీ చేసేస్తున్నా. ఇక్కడ అంటే మొత్తము నైట్ అత్రాసలు అవి చేస్తున్నాం కదా, ఆయిల్ మొత్తం పడింటే ఇంకా ఇవంతా క్లీన్ చేసేస్తున్నా. స్టవ్ కట్ట నైట్ చేసి ఓపిక లేక మార్నింగ్ అంతా ఇంకా స్టవ్ కట్ట అవన్నీ క్లీన్ చేసుకుంటున్నా. రెగ్యులర్గా నాకు ఈ వర్క్ అయితే తప్పదండి. స్టవ్ కట్ట క్లీన్ లేకపోతే ఆయిలీగా కనిపిస్తే మటుకు అసలు నాకు చాలా చిరాకు అనిపిస్తుంది. సో ప్రస్తుతానికైతే దాని మీద ఉన్న డస్ట్ అంతా తీసేసి ఇంకా వాటర్ పోసి కడిగేసేయాలి. అంతవరకు నాకు కొంచెం మనశ్శాంతి అయితే ఉండదు. సో నైట్ అంటే సామాన్లు అవన్నీ క్లీన్ చేసేసా, కానీ ఎక్కడక్కడ పెట్టేసా అనమాట, ఇంకా ఓపిక లేక. సో ప్రస్తుతానికైతే ఇప్పుడు ఇక్కడ అన్నీ తీసి పెట్టేస్తున్నా. దానికంటే ముందు అంటే స్టవ్ క్లీన్ చేసిన తర్వాత పిల్లలకి బాక్స్ అవి రెడీ చేయాలి. ఫస్ట్ వాళ్ళకి రెడీ చేసి పంపించిన తర్వాత నా వర్క్ అయితే చేసుకుంటాను అనమాట. ఇక్కడ స్టవ్ క్లీన్ చేస్తే కానీ నాకు వంట స్టార్ట్ చేసుకోవడానికి రాదు, అందుకోసం. సో ఈరోజు ఇంకా బొరుగుల తాలింపు అయితే పెడుతున్నా పిల్లల కోసం. సో బొరుగుల తాలింపు పెట్టేసి పులిహోర చేద్దామని అనుకుంటున్నా. అదైతే కొంచెం ఈజీ రెసిపీస్ కదా, త్వరగా అయిపోతాయి అని చెప్పేసి. యాక్చువల్గా అయితే చపాతీ తోటకూర చేద్దాం అనుకున్నా, కానీ నైట్ పని ఎక్కువ అవ్వడం వల్ల లేట్ నైట్ అయిపోయింది పడుకునేసరికి. ఇంకా ఇలాంటి కట్టింగ్స్ ఏమన్నా ఉంటే నైట్ టైంనే చేసుకుంటా యూజువల్గా నేను. బట్ ఏంటంటే ఇప్పుడు నాకు ఓపిక లేక తోటకూర నైట్ కట్ చేయలేదు. అది తెచ్చిన రోజే చేసుకోవాలండి, కొంచెం వాడి అసలు చెయ్యాలన్న ఇంట్రెస్టే రాదనమాట. ఆకుకూరలు ఎప్పుడైనా ఫ్రెష్గా ఉన్నప్పుడు చేసుకుంటేనే బెస్ట్. సో ఈవినింగ్ చేద్దామని చెప్పేసి దాన్ని పెండింగ్ పెట్టేసా. ఇంకా మా వారికి అయితే పూజ పని అప్పచెప్పేసి నేను ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కోసం బొరుగుల తాలింపు అయితే తిరుమాత పెట్టేస్తున్నాను అనమాట. సో ఇది ఎక్కువ టైం పట్టదు, ఈజీగా ఉంటుంది, కొంచెం త్వరగా అయిపోతుందని చెప్పేసి. అండ్ నేను ఎంత స్టవ్ క్లీన్ చేసినా సరే మళ్ళీ మెస్సీగా అయిపోతూనే ఉంటుంది. సో అదనమాట, ఎప్పుడు క్లీన్గా ఉండాలంటే కష్టం అండి. వంట చేసిన ప్రతిసారి కొంచెం మెస్సీగా అవుతూనే ఉంటుంది. అండ్ చాలామంది ఇంతకుముందు అన్నారనమాట, అంత మెస్సీగా పెట్టుకున్నారు, ఎట్లా ప్రతిరోజు క్లీన్ చేసుకుంటారు కదా అని చెప్పేసి. క్లీన్ చేస్తే క్లీన్ చేసినట్లు ఉండదు కదండి స్టవ్. సో దానికి అప్పుడప్పుడు మనము వంట చేస్తుంటాము, క్లీన్ చేసుకుంటూ ఉంటాము. అది ఆబ్వియస్లీ ప్రతి ఒక్క ఇంట్లో జరుగుతూనే ఉంటుంది. సో వంట స్టవ్ కట్ట గలీజ్ కాకుండా వంట చేయడం నాకైతే రాదు. సో నేను ఇలాగే చేసుకుంటాను అనమాట. ఇంకా పిల్లలకైతే పాలు తాగుతారేమో అని చెప్పేసి ఫస్టే పాలు కాచి పక్కన పెట్టేస్తున్నా. ఇంకా అంటే పిల్లలు తాగుతారేమో అని చెప్పేసి. ఒక్కోసారి పాలు కాయనప్పుడు మటుకు పాలు తాగుతామని అంటారు. పాలు కాచి పెట్టేసి తాగనరా అంటే తాగరనమాట. అట్లా రివర్స్ అనమాట పిల్లలు. సో అది. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ బ్లాగ్. ఈరోజు సాటర్డే అండ్ ఈరోజు కారం బూందీ కూడా రెడీ చేస్తున్నాను అనమాట. చెప్పాను కదా ఇంతకుముందు లాస్ట్ వీడియోలో చెప్పిన్నాను, ఒక చిన్న బిజినెస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. చిన్నగా గ్రోత్ అవుతుంది. అండ్ ఎక్కువ ఆర్డర్స్ తీసుకోకుండా కొన్ని ఆర్డర్స్ తీసుకుంటున్నాను. బికాస్ మంచి క్వాలిటీ ఇవ్వాలంటే ఆర్డర్స్ ఎక్కువగా తీసుకొని ఎట్లా అంటే అట్లా చేసి ఇచ్చేయడం నాకు ఇష్టం ఉండదు. సో అంటే ఇచ్చిన వాళ్ళకి కొంచెం మంచిగా క్వాలిటీగా ఇస్తే బాగుంటుందని చెప్పేసి నిన్న కొన్ని అయితే అంటే చెప్పాను కదా, సండే రోజుకి ఇవ్వాల్సినవి ఒకరోజు ముందే ఇచ్చేస్తే నాకు టెన్షన్ ఫ్రీ అవుతుంది అనమాట. అంటే సండే రోజు కదా అప్పుడు కదా అని అనుకోకూడదు. ఎప్పటి పని అప్పుడు చేసేసి ఇచ్చేస్తే మనం పీస్ఫుల్గా ఉండొచ్చు. నెక్స్ట్ ఆర్డర్కి మనం నాన్ వెజ్ పికిల్ అయితే ఉంది. సో అది కూడా రెడీ చేయాలి. సండే రోజు స్టార్ట్ చేస్తాను అనమాట. బికాజ్ అదైతే కొంచెం టైం పడుతుంది దానికి. అంటే మసాలా అవన్నీ రెడీ చేసుకోవాలి. కొంచెం నాన్ వెజ్ పికిల్ అంటే ఎక్కువ కేర్ తీసుకోవాలన్నమాట. సో అది సండే రోజు చేస్తాను. అండ్ ఈరోజు కారం బూందీ చేయాలి. సో అదనమాట ఈరోజు ఆర్డరు. అదైతే సింపుల్గా అయిపోతుంది. నాకు ఇప్పుడు టైం 8:30 అవుతుంది. 8:30 అయిపోయేలోపు అంటే నా ఆఫీస్ టైం అయిపోయేలోపు కారం బూందీ అయిపోతుంది. అండ్ అది ప్యాక్ కూడా చేసి ఇచ్చేస్తాను అనమాట.
సో అది నాకు చాలా హ్యాపీగా ఉందండి. అంటే ఏదైనా మన ఓన్ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. సో అంటే మన బిజినెస్ కొంచెం మంచిగా గ్రోత్ అవుతూ ఉంటుంది. సో ఇంకా కొంచెం హార్డ్ వర్క్ చేయాలి అని అనిపిస్తుంటుంది కదా. సో అది సరేలేండి, ఇంకా ఎంత మాట్లాడినా కూడా మాట్లాడితే బూందీకి కావాల్సిన అవన్నీ రెడీ చేసేసుకుందాం. యాక్చువల్లీ నేను ఇంతకుముందు వీడియోలో అయితే ఎప్పుడో 1 year బ్యాక్ ఏమో పెట్టినట్టున్నాను, అంటే కారం బూందీ గురించి. సో ప్రస్తుతానికైతే ఇప్పుడు ఫుల్ వీడియో అయితే నేను షేర్ చేయలేను, వీలైనంత కంటిన్యూ అవుతుంది, చూస్తుండని. మీకు కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే చేయండి. సో నేనైతే శనగపిండిని కొంచెము మంచి క్వాలిటీ ఉన్న పిండి తీసుకొని వస్తానండి. సో అది అంటే ఎంత క్వాలిటీ ఉన్నా సరే పిండి అయితే జల్లిచ్చేసుకోవాలి. సో పిండి జల్లిచ్చేసుకున్నాక దీంట్లో కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నా. ఎలాంటి ఫుడ్ కలర్ కానీ అలాంటివి ఏమి యూజ్ చేయను. సో మనం న్యాచురల్గా మనం ఇంట్లో ఎలా చేసుకుంటామో అలాగే ప్రిపేర్ చేస్తాను. కాకపోతే కొంతమంది గార్లిక్ ఎక్కువ ఇష్టపడతారు, కొంతమంది గార్లిక్ ఎక్కువ ఇష్టపడరు అనమాట. సో నేనైతే ప్రస్తుతానికి దీంట్లో గార్లిక్ అయితే వేయడం లేదు. ఆ ఫ్లేవర్ వేస్తే బాగుంటుంది, గార్లిక్ ఫ్లేవర్ బాగుంటుంది గార్లిక్ వేస్తే, బట్ దీంట్లో వేయట్లేదు అనమాట. కొంచెం హీట్ ఆయిల్ వేస్తున్నా, ఎందుకంటే పిండి మరీ పచ్చి వాసన రాకుండా కొంచెం హీట్ ఆయిల్ వేస్తే బాగుంటుందని చెప్పేసి. సో పిండి అండ్ హీట్ ఆయిల్ కొంచెం సాల్ట్ వేసేసి మంచిగా ఇట్లా మిక్స్ చేసేస్తున్నా. ఈజీ ప్రాసెస్ అండి, ఎక్కువ టైం పట్టదు బూందీకి. సో బూందీ కానీ లడ్డు కానీ ఎక్కువ ప్రాసెస్ ఏమి ఉండదు, కానీ బూందీకి మనము కొంచెం ఇట్లా థిక్గా పట్టుకుంటేనే మనకి బూందీ బాగా క్రిస్పీగా వస్తుంది, చాలా బాగా టేస్టీగా కూడా ఉంటుంది. సో నేనైతే బూందీ ఇట్లాగే వేస్తాను. అంటే మరీ జారుడుగా వేసామనుకోండి పిండి, అది అంటే కొంచెం తోకలు వచ్చినట్లుగా, అంటే బూందీ ఎలా ఉండాలి, రౌండ్గా ఉండాలి. సో అలా ఉంటేనే కొంచెం మంచిగా అనిపిస్తుంది. అండ్ నేనైతే ఇంకా నా దగ్గర జాలి లేదండి, అది కూడా కొంచెం తెచ్చుకోవాలి, ఎందుకంటే మనం మొన్నటిదాకా ఇంట్లోనే కదా చేసుకున్నాము. సో అది అంత అవసరం పడలేదు, కానీ ఇప్పుడు మనం బిజినెస్ కోసం అనేసి తెచ్చుకోవాలి. ఎందుకంటే మనం మంచిగా చూడడానికి బాగుండదు కాదు, తినడానికి కూడా బాగుండాలి. సో అందుకే కొంచెం మంచివి తీసుకొచ్చుకోవాలని అనుకుంటున్నా. ప్రస్తుతానికైతే ఇది నా దగ్గర ఉంది కాబట్టి, అంటే ఒక 1 kg లేండి బూందీ. సో కాబట్టి ఇంకా దీంతో మేనేజ్ చేస్తున్నాను అనమాట. అండ్ ఇది వేసిన ఎమ్మటే తీసేసేయాలి, ఇలా విదిలించకూడదు అనమాట. విదిలిస్తే తోకల్లాగా వచ్చేస్తాయి బూందీ, అంటే చూడడానికి బాగుండదు అండ్ తినడానికి కూడా మంచిగా ఇంట్రెస్ట్ రాదనమాట. సో ఇది వేసేసి వెమ్మటే తీసేయాలి. అంటే ఆయిల్ మటుకు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. బాగా హీట్ అయిన తర్వాత దీన్ని కొంచెం అట్లా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసి తీసేయాలి. అంటే నేను ఒక 1/2 kg తీసుకున్నానండి పిండి. 1/2 kg పిండికి 1 kg పైనే అయిందనమాట బూందీ. సో అంతే, క్వాంటిటీ తక్కువ మనం తీసుకునేది, కానీ ఎక్కువ బూందీ అయితే వస్తుంది. సో బాగా టేస్టీగా చేసుకోవచ్చు. దీన్ని కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి ఎక్కువగా వేసుకున్నాం అనుకోండి సరిగ్గా వేగదు. కొంచెం క్వాంటిటీ వేసుకొని, అంటే 2 గరిటెల మైనంగా వేసుకొని లో ఫ్లేమ్ పెట్టి, హై ఫ్లేమ్ పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. చాలా బాగుంటుందండి బూందీ అనేది, చాలా మంచి టేస్టీగా వస్తుంది. సో ఇది ఇంకా లాస్ట్లో ఉంది కదా అని చెప్పేసి కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేసేసాను, అందుకు ఇట్లా వచ్చిందనమాట. సో ఓకే, ఫైనల్లీ అయితే ఇంకా నేను జీడిపప్పు పల్లీలు అయితే యాడ్ చేయట్లేదు, ఓన్లీ జీడిపప్పు ఒకటి వేసేస్తున్నా. ఇట్లా అంటే మరీ ఎక్కువ మాడిపోతాయండి, మనం దాంట్లో వేసి ఆయిల్లో వేసి దేవేసేలోపు మనకి త్వరగా మాడిపోతాయి జీడిపప్పు అనేది. సో ఇట్లా జాలిలో వేసుకొని అట్లా ఆయిల్ కట్టేసేయాలి, ఎందుకంటే ఇది ఇనుము బాండి కదా, ఆయిల్ హీట్గానే ఉంటుందన్నమాట, చాలా హీట్గా ఉంటుంది. సో కాబట్టి ఇంకొంచెం మంచిగా లో ఫ్లేమ్లో పెట్టి ఇట్లా గోల్డెన్ బ్రౌన్ వచ్చేస్తే సో తినేటప్పుడు కూడా టేస్ట్ బాగుంటుంది. అండ్ కారం సాల్ట్ వేసి తింటే జీడిపప్పు సూపర్, అసలు నాకు చాలా ఇష్టం అనమాట. ఇట్లా జీడిపప్పు ఫ్రై చేసుకొని ఉప్పు కారం వేసుకొని తింటాం, నార్మల్గా కంటే ఫ్రై చేసుకుంటే బాగుంటాయి. కరివేపాకు క్రిస్పీగా వేసుకోవాలి, అప్పుడే బాగుంటుందన్నమాట. సో మనం ఏదైనా చికెన్ ఫ్రై కానీ ఎట్లన్నా ఫ్రై చేసుకుంటాం కదా, ఉల్లిపాయ పకోడీ అట్లా చేసినప్పుడు ఇట్లా క్రిస్పీగా ఉండే కరివేపాకు వేసుకుంటే చాలా బాగా టేస్టీగా ఉంటుంది. అండ్ ఫైనలీ వేపిన జీడిపప్పు పలుకులు అండ్ కరివేపాకు, సో కొంచెం ఉప్పు కారం పైన ఉప్పు జల్లించుకోవాలి, ఎందుకంటే మళ్ళీ బాగుండదు కదా, చప్పగా ఉంటుంది. కారం ఉప్పు 2 కలిపేస్తే సూపర్ టేస్టీగా ఉండే మిక్చర్ కారం బూందీ అయితే రెడీ అయిపోతుంది.
ఇది నేను పిల్లలకి ఇంట్లో కోసం తీసి పెట్టాను అనమాట. అండ్ ఆల్రెడీ రెడీ చేసింది ప్యాక్ చేసేసాను నేను. సో ఇది మాకు సండే రోజుకి ఈవినింగ్ స్నాక్స్ లాగా బాగా పనిచేస్తుంది. సో మనం మొన్న చేసాం కదా కజ్జికాయలు, అవి సో చాలా బాగున్నాయండి. లోపల పౌడర్ కూడా చాలా బాగుంది అండ్ క్రిస్పీగా కూడా ఉన్నాయి. సో ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కావాలి అనుకుంటే మీరు కింద కామెంట్ చేయండి. అలాంటి రెసిపీస్ నేను మీతో షేర్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట. సో సాటర్డే ఇంకా మార్నింగ్ అంతా కొంచెం హెవీ వర్క్ అవ్వడం వల్ల ఇంకా వీడియో ఏం షూట్ చేయలేదు. నైట్ అయితే ఏదైనా మూవీ పెట్టమంటే ఇలా జంతువుల పెంపకం గురించి అయితే పెట్టారనమాట. సో అవి చూసినంతసేపు చూసేసి నాకు అంత ఓపిక లేక ఎవరన్నా మంచి మూవీస్ పెడతారేమో, వీక్ ఆఫ్ కదా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అని అనుకున్నా. బట్ ఈ జంతువుల పెంపకం చూసి నాకు కూడా టీవీ చూసే ఇంట్రెస్ట్ లేదు. సో అదండి ఈరోజు సాటర్డే రోజు వ్లాగ్ అనమాట. మార్నింగ్ నుంచి చూసినంతసేపు చూసి ఇంకా పడుకున్నా అనమాట. సో అది నా సాటర్డే రోజు వ్లాగ్. మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నా.